కమ్యూనికేషన్ స్కిల్ జీవితం మార్చే శక్తి. మన జీవితంలో విజయం సాధించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. మన ఆలోచనలు, భావాలు, మనసులో ఉన్న దాన్ని సరైన రీతిలో చెప్పగలిగే సామర్థ్యం కూడా చాలా ముఖ్యమైనది. అదే కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక మనిషి ఎంత తెలివైన వాడైనా, ఎంత ప్రతిభ ఉన్నా తన ఆలోచనలను ఇతరులకు సరిగ్గా వ్యక్తపరచకపోతే అతని విలువ పూర్తిగా బయటపడదు. అదే సమయంలో సరైన కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి సాధారణ స్థాయి నుంచి కూడా అద్భుతమైన స్థాయికి ఎదగగలడు. అసలు కమ్యూనికేషన్ అంటే ఏమిటి? కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదు. మన భావాలను చెప్పడం, ఇతరులను అర్థం చేసుకోవడం, వినడం, స్పందించడం, ఇవి అన్నీ కలిసి కమ్యూనికేషన్ అవుతుంది. మాటలు మాత్రమే కాదు, మన ముఖభావాలు, బాడీ లాంగ్వేజ్, మన టోన్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లో భాగమే. ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమైనవి? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇద్దరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇద్దరికీ ఒకే స్థాయి జ్ఞానం ఉంది. కానీ ఒకరు ఖచ్చితంగా నమ్మకంగా మాట్లాడతారు, మరొకరు తడబడుతూ మాట్లాడతారు. ఎవరు సెలెక్ట్ అవుతారు వీరిలో? ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ ఉన్నవారే కదా. ఇది ఉద్యోగంలో మాత్రమే కాదు, కుటుంబంలో, స్నేహితుల మధ్య, వ్యాపారంలో, ప్రతి చోట కమ్యూనికేషన్ కీలకం. మంచి కమ్యూనికేషన్ కోసం ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్లారిటీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్గా చెప్పాలి. గందరగోళంగా మాట్లాడకూడదు. ఎదుటివారు అర్థం చేసుకునేలా ఉండాలి. లిజనింగ్. చాలామంది మాట్లాడడానికే ప్రాముఖ్యత ఇస్తారు, కానీ నిజమైన కమ్యూనికేషన్ వినడం నుంచే మొదలవుతుంది. ఎదుటివారి మాటలను పూర్తిగా వినడం చాలా ముఖ్యం. కాన్ఫిడెన్స్. మీ మాటల్లో నమ్మకం ఉండాలి. భయపడుతూ మాట్లాడితే మీ విలువ తగ్గుతుంది. బాడీ లాంగ్వేజ్. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళు కాంటాక్ట్, మీ ఫోకస్, మీ హావభావాలు కూడా మీ మాటలతో సమానంగా ప్రభావం చూపిస్తాయి. ఎమోషనల్ కంట్రోల్. కోపంలో లేదా బాధలో మాట్లాడితే చాలాసార్లు తప్పులు జరుగుతాయి. కాబట్టి భావోద్వేగాలను నియంత్రించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మెరుగుపరచాలి? రోజు ప్రాక్టీస్ చేయండి. మీతో మాట్లాడండి. అద్దం ముందు మాట్లాడండి. ఇది మీకు నమ్మకం ఇస్తుంది. చదవడం మరియు వినడం పెంచండి. మంచి పుస్తకాలు చదవండి. మంచి స్పీచ్లను వినండి. ఇలా మీరు కొత్త పదాలు, కొత్త విధానాలు నేర్చుకుంటారు. చిన్న చిన్న సంభాషణలతో మొదలుపెట్టండి. ప్రతిరోజు కొత్త వ్యక్తితో మాట్లాడటానికి ప్రయత్నించండి. చిన్న విషయాల నుంచి ప్రారంభించండి. తప్పులు చేయడానికి భయపడకండి. తప్పులు చేయకుండా ఎవరూ నేర్చుకోలేరు. మాట్లాడేటప్పుడు తప్పులు సహజం. ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను అడగండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరికీ సమానమైన తెలివి ఉంది. కానీ ఒకరు చాలా మౌనంగా ఉంటారు, మరొకరు సరదాగా స్పష్టంగా మాట్లాడతారు. కాలక్రమంలో మాట్లాడే వ్యక్తికి చాలా అవకాశాలు పొందాడు. వ్యాపారం ప్రారంభించాడు. మంచి సంబంధాలు పెంచుకున్నాడు. మౌనంగా ఉన్న వ్యక్తి మాత్రం తన ప్రతిభ ఉన్నా కూడా అవకాశాలు కోల్పోయాడు. ఈ కథ మనకు ఒక నిజాన్ని చెబుతుంది. మీకు ఉన్న జ్ఞానం కన్నా మీరు దాన్ని ఎలా వ్యక్తపరుస్తారు అనేదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అనేవి జన్మతో రావు, అవి అభ్యాసంతో వస్తాయి.